మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నవాడు కనుక మన హృదయములు ఏ విషయముల యందు దోషారోపణ చేయునో ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము అని భక్తుడైనటువంటి యోహన్న గారు ఈ మాటలు చెప్తూ ఉన్నారండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై ఉన్నట్లు. మన హృదయము కంటే అధికుడు అంటే మన హృదయము లోతులు ఎంతో ఎవరికీ తెలియదు. మనసులో నవ్వుది ఒకటి, పైకి మాట్లాడేది ఒకటి. మనం మాట్లాడే మాటతో ఎదురువాడిని మోసపుచ్చుతాం, కానీ మన ఆలోచన వేరు, మన హృదయంలో ఉన్నది వేరు. చూపుకి అందంగా కనిపించినప్పటికీ కూడా మన హృదయపు తలంపులు కేవలము చెడ్డవి. ఆకాశమందు ఉన్న దేవుడు భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త పరలోక రాజ్యం నుంచి భూమి మీద మనుషులందరినీ తడుముతూ ఉన్నాడు. ఆ మనుషులందరినీ చూసి దేవుడు విసిగిపోయాడు. ఎవరన్నా నీతిమంతుడు ఉన్నాడేమో, నీతిమంతుడు కలడేమో అని భూమి మీద మనుషులను వెతుకుతూ ఉన్నాడు. దేవుడు భూమి మీద వెతికేది నీతిని వెతుకుతాడు, అనీతిని కాదు. బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, రాగిని, అందమైన స్త్రీలను, లేకపోతే పెద్ద పెద్ద భవంతుల్ని, ఉన్నతమైన పేరును, ఉన్నతమైన వెలగలిగిన వస్తువులను, వస్త్రాలని దేవుడు వెతకడండి. దేవుడు వెతికేది నీతిని వెతుకుతాడు. మొట్టమొదటిగా నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. మొట్టమొదటిగా దేవుని నమ్మిన ప్రతివారు నీతిని వెతకడం నేర్చుకోవాలి. ఆయన కుమారులమైన మనము దేవుడు ఏం వెతుకుతున్నాడు భూమి మీద, అది కూడా మనం వెతకాలి కదా. అయితే భూమి మీద నీతిమంతులు ఎవరన్నా ఉన్నారేమో, కలరేమో అని ఆయన వెతుకుతూ ఉన్నాడంట. ఎందుకు నీతిమంతులు లేరని ఆయనకు అనుమానం వచ్చిందంటే, ఏ ఒక్కడు కూడా దేవునికి మహిమకరంగా బ్రతికిన వాడు లేడు కాబట్టి. నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని గుర్తు లేకుండా వారు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి నీతిమంతులు లేరు కనుక దేవుడు ఎవడన్నా ఉన్నాడేమో అనే పాపులలో నీతిమంతుడైన వాడిని వెతుకుతూ ఉన్నాడట. ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేడు. అందరూ కూడా ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైపోతిరి. ఎలాగండి? అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైతిరి. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేడు అని దేవుడు నిర్ధారణ చేసుకున్నాడు. దేవుడు అందరిని వెతికాడు. ఆకాశం నుంచి చూసినప్పుడు ఒక్కడు కూడా దేవుని దృష్టికి నీతిగా కనిపించలేదు. అందరూ కూడా అనీతి కార్యాలు చేస్తాడు. ఎందుకు ఆయనకి నీతిగా కనిపించలేదంటే, దేవుడు మన హృదయముల కంటే